ఇక జాతీయ స్థాయి అంశాల విషయానికి వస్తే పార్లమెంటు 18వ పార్లమెంటు ఏర్పాటైన తర్వాత తొలి 3 రోజుల పాటు మనకు ఫస్ట్ 2 రోజులు కొత్తగా ఎంపీలు ఎలక్ట్ అయిన వాడు ప్రమాణ స్వీకారం చేయడం, ఆ తర్వాత 3వ రోజు స్పీకర్ ఎన్నిక జరిగింది. తర్వాత 4వ రోజు ట్రెడిషనల్ ప్రకారం ఉభయ సభలను ఉద్దేశించి రాజ్యసభ లోక్సభ సభ్యుల ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడారు, ప్రసంగించారు. ఆమె ప్రసంగానికి సంబంధించిన హైలైట్స్ మనం ఈ వార్తలో చూడవచ్చు. ప్రజాస్వామ్య విశ్వసనీయతకు పరిరక్షిద్దాం, ప్రభుత్వంపై ప్రజల నమ్మకాన్ని ఎన్నికలగే నిదర్శనం, దేశవ్యాప్తంగా బుల్లెట్ రైళ్ల విస్తరణ, పకడ్బందీగా పోటీ పరీక్షల నిర్వహణ, కొత్త బడ్జెట్లో చారిత్రాత్మక నిర్ణయాలు, పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్న వివరాలు కనిపిస్తున్నాయి. 50 మినిట్స్ ఆమె స్పీచ్ ఉంది. దాంట్లో ప్రభుత్వానికి సంబంధించి గత 10 ఏళ్లలో జరిగిన కార్యక్రమాలను టచ్ చేస్తూనే వచ్చే 10 ఏళ్లకు సంబంధించి ప్రభుత్వానికి ఎలాంటి లక్ష్యాలు ఉన్నాయనే చెప్పే ప్రయత్నం. రాష్ట్రపతి ప్రసంగం అనేది కేంద్ర కేబినెట్ ఆమోదించిన తర్వాతనే ఆ ప్రసంగం ఉంటుంది. సో కేబినెట్కి సంబంధించి అంటే ప్రభుత్వానికి సంబంధించిన కీలక అంశాలను రాష్ట్రపతి ప్రసంగంలో మెన్షన్ చేయడం అనేది రివాజుగా వస్తుంది. రాష్ట్ర స్థాయిలో అయితే గవర్నర్ ప్రసంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఓకే చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలను అచీవ్మెంట్స్ని అందులో ప్రస్తావిస్తారు. కేంద్రంలో అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అచీవ్మెంట్స్ను లక్ష్యాలను అందులో ప్రస్తావిస్తారు. ఆ నేపథ్యంలో వచ్చే 5 ఏళ్లలో ఎలాంటి అంశాలు జరగబోతున్నాయని వివరించే ప్రయత్నం చేస్తారు. దీంట్లో హైలైట్ ఏంటంటే బుల్లెట్ ట్రైన్స్. మన దగ్గర ఉన్న సంస్థాగత మౌలిక వసతుల దృష్ట్యా దేశంలో బుల్లెట్ ట్రైన్స్ సాధ్యమా? దీనికి సంబంధించి చాలా రోజులుగా చర్చ జరుగుతుంది. మనందరికీ తెలుసు హైదరాబాద్, ముంబై అండ్ అహ్మదాబాద్ మధ్య తొలి బుల్లెట్ రైడ్ రాబోతుంది. దీనికి సంబంధించి నిర్మాణ పనులు ఎప్పుడో ప్రారంభమయ్యాయి. 2030 నాటికి ఇది కార్యరూపం దారుస్తుందా లేదా అన్న డౌట్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశం మొత్తం బుల్లెట్ ట్రైన్లను విస్తరించే అవకాశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది అంటూ ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు రాష్ట్రపతి తన ప్రసంగంలో. మరి ఏ మేరకు సాధ్యం? బుల్లెట్ రైళ్లు ఏర్పాటు చేయాలంటే మెకానిజం చాలా ఫాస్ట్ డెవలప్డ్ మెకానిజం అవసరం. సేమ్ టైం వాటికి ఎలాంటి అడ్డు లేకుండా దానికి సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంటుంది. బుల్లెట్ రైళ్ల వ్యవహారంలో జపాన్, చైనా అనేది చాలా ముందున్న విషయం. అక్కడి పరిస్థితులను స్టడీ చేసిన తర్వాత వాటిని ఇక్కడ అడాప్ట్ చేసుకోవడం ఈజీయా కాదా అన్న విషయం సమగ్రంగా దానికి సంబంధించిన లోతైన అధ్యయనం జరగాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా నరేంద్ర మోదీ ప్రభుత్వం వెడుతుంది అని చెప్పే ప్రయత్నం రాష్ట్రపతి తన ప్రసంగంలో చేసిన పరిస్థితి. బట్ మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం కావచ్చు, అదే రకంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం కావచ్చు, అడవుల పరంగా కావచ్చు, మిగతా భౌగోళిక స్వరూపం పరంగా కావచ్చు, బుల్లెట్ ట్రైన్లు సాధ్యమా కాదా అన్నది మాత్రం ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారిన పరిస్థితి. ఒకసారి తొలి వెలుగులో మరిన్ని అంశాలను చూసే ప్రయత్నం చేద్దాం. స్మగ్లింగ్ కేసులో పొంగులేటి కొడుకు ఒక 2-3 మంత్స్ బ్యాక్ చెన్నైకి సంబంధించి ఫారిన్ వాచీలను కొనుగోలు చేశారు అంటూ అభియోగాలు వచ్చాయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు పైన. ఇప్పుడు తాజాగా మళ్ళీ అది రీఓపెన్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. స్మగ్లింగ్ కేసులో పొంగులేటి కొడుకు హర్షారెడ్డి ఇంట్లో కస్టమ్స్ అధికారుల తనిఖీలు, దాదాపు 6 గంటల పాటు సాగిన సెర్చింగ్, హాంకాంగ్ నుంచి కోట్ల విలువైన వాచీల స్మగ్లింగ్ అన్న వివరాలు కనిపిస్తున్నాయి. డీటెయిల్స్ మనం 3rd పేజీలో చూద్దాం. స్మగ్లింగ్ కేసులో పొంగులేటి కొడుకు హర్షారెడ్డి ఇంట్లో కస్టమ్స్ అధికారుల తనిఖీలు. వాచీల స్మగ్లింగ్ కేసులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు హర్షారెడ్డి నివాసంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. దాదాపు 6 గంటల పాటు ఈ సోదాలు కొనసాగాయి. మంత్రి కుమారుడు 1.7 కోట్ల విలువైన వాచీల స్మగ్లింగ్ కేసులో గతంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఈ కేసు వివరాల్లోకి వెళితే ఈ ఏడాది ఫిబ్రవరి 5న చెన్నై ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు 2 అత్యంత ఖరీదైన వాచీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వాచీలను మహమ్మద్ హెర్దీన్ ముబీన్ అనే వ్యక్తి హాంకాంగ్ నుంచి సింగపూర్ మీదుగా భారత్లోకి తీసుకొచ్చినట్టు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఈ వాచీలను పాటెక్ ఫిలిప్ 5740, బ్రెగ్యూట్ 2759గా గుర్తించారు. కాగా మన దేశంలో ఈ పాటెక్ ఫిలిప్ వాచ్కు సంబంధించి డీలర్లు లేరు. బ్రెగ్యూట్ కంపెనీకి సంబంధించిన వాచీలు మన మార్కెట్లో స్టాక్ లేవు. దీంతో అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు ఈ వాచీలను పరిశీలించగా వాటి ధర 1,70,00,000కు పైగా ఉందని గుర్తించి షాక్ అయ్యారు. దీంతో ఆ వాచీలను తీసుకొచ్చిన ముబీన్ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టగా నవీన్ కుమార్ అనే వ్యక్తి కోసం తీసుకువచ్చినట్టు చెప్పారు. దీంతో నవీన్ కుమార్ను విచారణ చేయగా అతను పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డి పేరు చెప్పాడు. హర్షారెడ్డి కోసం నవీన్ కుమార్ మధ్యవర్తిగా ఈ వాచీలను తెప్పిస్తున్నట్టు కస్టమ్స్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికోసం హవాలా మార్గంలో డబ్బులు చెల్లించినట్లు కస్టమ్స్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో పొంగులేటి హర్షారెడ్డికి చెన్నై కస్టమ్స్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఏప్రిల్ 4న విచారణకు రావాల్సిందిగా సమన్లు ఇస్తే డెంగ్యూ ఫీవర్తో బాధపడుతున్నట్టుగా రిప్లై ఇచ్చారు. దాంతో ఏప్రిల్ 27 తర్వాత విచారణకు హాజరవుతానన్నారు, కానీ హాజరు కాలేదు. దీంతో కస్టమర్స్ అధికారులు సోదాలు నిర్వహించినట్టుగా తెలుస్తుంది అని రిచ్ కిడ్స్ యాటిట్యూడ్ అని చెప్పుకోవచ్చు దీన్ని.
రైట్, ఇంకేమున్నాయి వార్తలు? అమెరికాలో తెలుగు ప్రజల సంఖ్య 12 లక్షలు. గత 10 సంవత్సరాలలో ఏకంగా 3-4 రెట్లు పెరిగిన పరిస్థితి. అంటే వలసలు ఏ స్థాయిలో కొనసాగుతున్నాయి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ విద్యాభ్యాసాన్ని పూర్తి చేయడం, డిగ్రీ ఉన్నత విద్య పేరిట అమెరికాకు వెళ్ళిపోవడం, అక్కడే సెటిల్ అవ్వడం అనేది ఒక ప్రహసనంగా కొనసాగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మేధో మథనం కొనసాగుతున్న తరుణంలో మేధో వలస కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఇక్కడ చదువుకోవడం, వాటికి సంబంధించిన ఉపయోగం విదేశాల్లో కొనసాగడం అనేది జరుగుతున్నది. డబ్బు కోసం ఇలాంటి పద్ధతి పెరిగిపోతున్న, సంస్కృతి పెరిగిపోతున్న పరిస్థితి. అమెరికాలో తెలుగు ప్రజలు 12 లక్షలు, 8 ఏళ్లలో 4 రెట్లు పెరిగినరు. ఎక్కువ మంది మాట్లాడే విదేశీ భాషలలో తెలుగుది 11వ స్థానం. యుఎస్కు ఏటా 70,000 మంది స్టూడెంట్లు అన్న వివరాలు కనిపిస్తున్నాయి. ఒక రకంగా మేధో వలస ఏ స్థాయిలో కొనసాగుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ విద్యా సంస్థల్లో చదువుకోవడం, ప్రభుత్వానికి సంబంధించిన సౌకర్యాలను వాడుకోవడం, ఆ తర్వాత తమ తెలివితేటలను విదేశాల అభివృద్ధికి కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ మాతృదేశం మీద ప్రేమ తగ్గిపోతుంది అనడానికి ఈ నంబర్ను చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ నంబర్స్ చూద్దాం ఒకసారి. కాలిఫోర్నియా రాష్ట్రంలో అత్యధికంగా దాదాపు 2 లక్షల మంది తెలుగు ప్రజలు ఉన్నారు. 150,000 మందితో టెక్సస్ 2వ స్థానం, 110,000 మందితో న్యూజెర్సీ 3వ స్థానంలో ఉన్నాయి. ఇలినాయిస్ 83,000, వర్జీనియా 78,000, జార్జియా 53,000 తదితర రాష్ట్రాలు కూడా తెలుగువారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. 2010 నుంచి 2017 మధ్యకాలంలో అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య 86% పెరిగిందని అమెరికా థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ 2017లో చేసిన స్టడీలో వెల్లడించింది. అమెరికాలో తెలుగు భాష అత్యంత వేగంగా విస్తరిస్తున్నదని సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ 2018లో తన స్టడీ రిపోర్ట్ రిలీజ్ చేసింది. స్టూడెంట్సే ఎక్కువ, అంటే చదువుకున్న తర్వాత ఇక్కడ బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత ఎంఎస్ స్టడీ పేరిట అమెరికాకు వెళుతున్నారు. ఆ తర్వాత ఎంఎస్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగాలలో సెటిల్ అవ్వడం అనే ప్రక్రియ కొనసాగుతుంది. గత 10 ఏళ్లలో ఈ ట్రెండ్ 4 రెట్ల పెరిగిందన్న గణాంకాలతో మనం ఈ వార్తను చూడవచ్చు. ఇట్లాంటి మేధో వలస దేశానికి ఒక రకంగా చేటు అనే చెప్పాలి. బట్ వారికి వ్యక్తిగత ప్రయోజనాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటిని వారిది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి నమస్తే తెలంగాణ ఎక్స్క్లూజివ్ ఏమైనా ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. హైకోర్టులో కేసీఆర్కు సంబంధించిన వ్యవహారంలో ఆయనకు ఎదురు దెబ్బ తగిలిందని కొన్ని పేపర్లో చూసాం. అది కేటీఆర్కు అనుకూలంగా నమస్తే తెలంగాణలో వార్త కనిపిస్తుంది. కేసీఆర్ పిటిషన్ సబబే అన్న శీర్షికతో. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 3 నెలల్లో తేల్చాల్సిందే అన్న ఇంకొక వార్త కూడా మనం చూడవచ్చు. ఫిరాయిస్తే సీటు గల్లంటే అంటూ గతంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల ఆధారంగా వార్త కనిపిస్తుంది. ఖమ్మం సీతారామం ప్రాజెక్టు ట్రయల్ రన్. కేసీఆర్ జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టులో ఖమ్మం జిల్లాకు సంబంధించి సీతారామం కూడా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అయితే నిన్న దానికి సంబంధించిన ట్రయల్ రన్ పూర్తి చేశారు. ఇరిగేషన్ రిలేటెడ్కి సంబంధించిన అధికారుల సమక్షంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. అయితే ఇది కేసీఆర్ కళా జల సంకల్పం అన్న కామెంట్స్తో మనం ఈ వార్త కనిపిస్తుంది నమస్తే తెలంగాణలో. నిన్న కుంభకోణమని నిందించిన వాళ్ళు నేడు నీటి పరవళ్లకు దండం పెట్టి ఫోటోలు దిగుతున్నారు. రీడిజైన్ తప్పంటూ నిన్న బురద జల్లినోళ్ళు ఇప్పుడు ఘనతంతా తమదేనని ప్రచారం చేసుకుంటున్నారు అన్న సారాంశం చూడవచ్చు. ఓవరాల్గా ఇది కేసీఆర్ కళ నిజమవుతుంది అన్న సారాంశం మనం ఆ వార్తలో చూడవచ్చు. ఎస్, ఓవరాల్గా ఇవాళ దినపత్రికల్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి సంబంధించి ఆల్మోస్ట్ ఫిల్టరేషన్ కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు 2 పేర్లను మాత్రమే పరిశీలిస్తుంది. ఒకటి మధు యాష్కి గౌడ్, 2 మహేష్ కుమార్ గౌడ్. ఈ ఇద్దరిలో ఎవరికి అవకాశం దక్కుతుంది అన్న ఇంట్రెస్టింగ్ కథాంశాలతో ఇవాళ మనకు దినపత్రికల్లో ప్రధానమైన కథనాలను హెడ్లైన్స్ను చూడవచ్చు. దాంతోపాటు కేబినెట్ కూర్పుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో విలేకరులతో చేసిన కామెంట్స్, అదే రకంగా రాష్ట్రపతి ప్రసంగం, ఇంకొక వైపు ఎర్రవెల్లిలో కేసీఆర్ తన పార్టీ వర్గాల ముందు చేసిన కామెంట్స్, వీటికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇవాళ దినపత్రికల్లో హెడ్లైన్స్గా చూస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.